విదేశీ విద్య అభ్యసించటం కోసం 10 లక్షలు 15 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి చంద్రబాబు గారు దోహదపడితే మీరు ఆ పథకాన్ని ఎందుకు రద్దు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు దళిత వర్గాల మీద ఎంత ప్రేమ ఉంటే మీ ముఖ్యమంత్రిత్వంలో దళిత వర్గాల మీద అన్ని దాడులు జరుగుతుంటే మీరెందుకు కనీసం ఒక సమీక్ష చేయమని అడిగితే మీరు సమీక్ష చేయలేదు ఈ కేసుల మీద? సుధాకర్ ఎలా చనిపోయాడు? డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినందుకు వాడిని చంపేశారు. ఇది ఎక్కడి ఘోరం, ఇది ఎక్కడి న్యాయం అని మేము అడిగితే మీరు కనీసం ఎందుకు ఎలా జరిగిందని కూడా మీరు సమీక్ష చేయలేదు. మీరు దళితుల మీద ప్రేమ ఉందని చెబుతారా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? ఐ డోంట్ అండర్స్టాండ్. ఇసుక లారీలు వస్తున్నాయి, మా కాలనీ అంతా పాడవుతున్నాయి, రోడ్లు, మా బిడ్డలకు ప్రమాదాలు జరుగుతున్నాయంటే ఆ వరప్రసాద్ అనే కుర్రాన్ని పోలీస్ స్టేషన్లో బోడిగుండు కొట్టించావే జగన్మోహన్ రెడ్డి గారు. దళిత వర్గాల మీద నీకు ప్రేమ ఉందా? ఒక దళిత మహిళల్ని రాజమండ్రిలో పోలీస్ స్టేషన్ వెనక మీ పార్టీ యువకులు తీసుకెళ్లి 4 రోజులు మానభంగం చేస్తే ససేమరా అనలేదు మీరు? అదేంట్రా అని ప్రశ్నించలేదు? ఆ కేసు దర్యాప్తు ఏమైందని చెప్పి కూడా ప్రశ్నించని మీరు దళిత వర్గాల మీద ప్రేమ ఉందంటారా? మాస్క్ పెట్టుకోలేదనే కిరణ్ అనే కుర్రాన్ని చీరాల్లో వెంటబడి పోలీసులు కొట్టి చంపితే మీరు అదేమైనా అడగలేదు. మీరు దళిత వర్గాల మీద మీకు ప్రేమ ఉందా? ఓం ప్రతాప్ ఒక దళితుడు 180 మంది వేసాడు, ఎక్కలేదు. జగన్మోహన్ రెడ్డి ఇది అంతా కల్తీ మందయ్యా, నాకు 180 దాగినా కూడా ఎక్కలేదా అని ఒక చిన్న బూతు మాట మాట్లాడితే తెల్లారేంత వరకు చెట్టుకు వేలాడినాడు శవమై. ఎలా చచ్చిపోయాడో దర్యాప్తు చేశారా మీరు? వాడి సెల్ ఫోన్ ఏమైంది ఇప్పటికీ తెలియలేదు. మీరు దళితుల మీద ప్రేమ ఉందని మొసలి కన్నీరు కారుస్తారా మిస్టర్ జగన్? నాగమణి మీ నియోజకవర్గం, పులివెందుల నియోజకవర్గం, దళిత మహిళ పొలానికి పశువులు మేపుకోవడానికి వెళ్తే ఏదో కంటికి కాస్త నదరగా ఉందని మీ యువకులిద్దరు ఆ అమ్మాయిని మానభంగం చేసి గొంతు నిలిమి చంపితే ఐడెంటిఫై చేస్తుందని మీరు మీ నియోజకవర్గ అమ్మాయిని ఒక దళిత మహిళని మానభంగం చేసి హత్య చేస్తే కనీసం పరామర్శించడానికి వెళ్ళలేదు. మీరు దళితుల గురించి చెబుతారా? దళితుల పట్ల మొసలి కన్నీరు కారుస్తారా? అయ్యో దళితులకు అన్యాయం జరుగుతుందని చెబుతారా? ఏది అన్యాయము? దళిత రైతులు అమరావతిలో మిమ్మల్ని ఏదో మీకు వ్యతిరేకంగా మాట్లాడారని బేడీలు వేసి పెరేడ్ చేయిస్తారా ఆ మాదిగ రైతుల్ని? మీకు దళితుల మీద ప్రేమ ఉందా మిస్టర్ జగన్? ఐ డోంట్ అండర్స్టాండ్. దళితులకు అన్యాయం జరుగుతుందని మా మహిళా నాయకురాలు అనిత గారు, మా ఎస్సీ లీడర్ ఎంఎస్ రాజు వెళ్తే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించారు మీరు. మీకు దళితుల మీద ప్రేమ ఉందా? మీకు ప్రేమ లేదు. ఆనాటి మీ నాన్నగారి పార్టీకి ప్రేమ లేదు. నేనంత గౌరవంగా మీ నాన్నగారి పార్టీకి దళితుల మీద ప్రేమ లేదు. ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నారు. ఇది నోట్ చేయాలి బ్రదర్ మీరు.